హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో మా జర్నీ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియోలో వెళ్ళకముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మేమేంటంటే యాక్చువల్లీ గుజరాత్ నుంచి మేము వస్తున్నాం అన్నమాట. సో గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చే జర్నీది నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో హైదరాబాద్ నుంచన్నా నేను షూట్ చేస్తాము అనుకొని ఇంకా షూట్ చేస్తున్నాను. మాకైతే మామూలుగా గుజరాత్ నుంచి హైదరాబాద్ రావడానికి 18 అవర్స్ పడుతుందన్నమాట జర్నీ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి దిగాము. సో అక్కడ నుంచి మళ్ళీ 11 o'clockకి మాకు గుంటూరు వెళ్ళడానికి 11 o'clockకి ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ అయితే మేము క్యాచ్ చేసాం అన్నమాట. లగేజ్లన్నీ కూడా మా హస్బెండ్ లోపల పెట్టేశారు. ఇంక వీళ్ళైతే ఆడుతూ ఉన్నారన్నమాట. మేమైతే మ్యాక్సిమమ్ ట్రైన్లో ఏం చేస్తామంటే ఒక 2-3 months ముందే మేము బుక్ చేసుకుంటాము టికెట్స్ అనేది. మేము ఎందుకు బుక్ చేసుకుంటామంటే ఎర్లీగా లాంగ్ జర్నీ కాబట్టి టికెట్స్ అవైలబిలిటీ ఉండాలి. సో మ్యాక్సిమం మాకేంటంటే సైడ్ లోయర్, సైడ్ అప్పర్ మాకు కావాలన్నమాట. ఎందుకంటే పిల్లలు పైకి కిందకి తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, ఒక దగ్గర ఉండరు కాబట్టి. సో మేము ఎక్కువ ఏంటంటే సైడ్ లోయర్, సైడ్ అప్పర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అందుకని ఎర్లీగా మేము రిజర్వేషన్ చేయించుకుంటాము. అలా అయితే టికెట్స్ దొరుకుతాయి కదా, మనకి కావాల్సిన బెర్తులు మనకి దొరుకుతాయి కాబట్టి ఎర్లీగా మేము చేసుకుంటాం ఎప్పుడు. ఇక్కడైతే హైదరాబాద్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మాకు ఎలా ఉంటుందంటే అసలు ఇంత దూరం జర్నీ చేసి ఎంత త్వరగా ఇంటికి వెళ్దామా అని అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే మేము ఆల్ఫా నుంచి మాకు గ్యాప్ ఉంది కదా, 8 to 11 గ్యాప్ ఉంది కదా. సో మధ్యలో మా హస్బెండ్ ఏం చేశారంటే ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ, అలాగే పిల్లల కోసం అని చెప్పి టిఫిన్ అది తీసుకొని వచ్చారు. వాళ్ళు బిర్యానీ తింటారు, ఇంకా ఒకవేళ తినరేమో అని టిఫిన్స్ అవి తీసుకొని వచ్చారన్నమాట. వాళ్ళ కోసం అని చెప్పి టిఫిన్ తీసుకొని వచ్చారు. మనకి గుజరాత్ వైపు ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్ర లాంటి ఫుడ్ అంటే రైస్ కానీ బిర్యానీ కానీ అలాంటివి ఏమీ దొరకవు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆల్ఫా నుంచి బిర్యానీ తెచ్చుకుంటాము. ఇక్కడైతే మేము ఇంకా బిర్యానీ తెచ్చుకున్నాం కదా, మధ్యాహ్నానికి ఇంకా ఏం తినలేదు కాబట్టి పిల్లలకి కూడా పెట్టేస్తున్నారు నేను. ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బిర్యానీ తింటా. పెద్ద బాబేమో పైన ఉన్నాడు, వాడేమో పైన కూర్చొని తింటాను అని చెప్తే నేను ఇంకా పైకి ఇచ్చేసాను. మేము ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇవన్నీ చూస్తా ఇంకా టైంపాస్ చేస్తూ ఉన్నాం మేము వచ్చే వరకు, గుంటూరు దిగే వరకు. వీళ్ళైతే ఒక బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటారు, బొమ్మలు అన్నీ బ్యాగ్లో సర్దుకుంటారన్నమాట. వాళ్ళు బుక్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ కూడా ఇందులో సర్దుకుంటారు. అస్తమానం ఇంకా పట్టుకొని తిరుగుతూ ఉంటారన్నమాట ఇద్దరు, పైకి కిందకి. అది ఇంకా బయటికి చూస్తా, పైనుంచి కిందకి వచ్చి ఇంకా అందులో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే పిడుగురాల్లో దిగాము, అంటే గుంటూరు అంటే పిడుగురాల్లో దిగుతాం అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ 1 hour మాకు ఆటో పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మేము దిగిపోయాము. రైల్వే స్టేషన్ బయటికి మేము వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఆటో కోసం వెతుకుతూ ఉండాలి, ఎందుకంటే 1 hour కాబట్టి మ్యాక్సిమం ఆటో వాళ్ళు రానంటారు. మా హస్బెండ్ వెళ్ళారు, ఆటో అడగడానికి వెళ్ళారన్నమాట. సో ఇక్కడ ఫైనల్లీ మాకు అయితే ఆటో దొరికింది. ఇక్కడ ఒక తాతగారు అయితే పరిచయం అయ్యారు, ఆటో ఆయన. ఇంకా లగేజ్లు మేము ప్యాక్ చేసుకొని వెనకట్ల ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. కానీ తాతగారితో మాత్రం జర్నీ చాలా బాగా అనిపించింది మాకైతే. స్టార్టింగ్లో అయితే మేమేమీ మాట్లాడలేదు, కానీ ఆయన ఏం మాట్లాడలేదు. కానీ ఇంకా వెళ్తుండగా అయితే ఆయన 17 years అంట ఆయనకి. అసలు భలేగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆయన దేవుని కోసం చెప్తూ ఇంకా వాళ్ళ పిల్లల కోసం చెప్తూ ఇంకా ఆయన ఎలా ఉంటారు ఏంటి అన్నది అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా ఇవన్నీ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. భలే ఉంటుంది అసలు. ఇంకా లోపలికి వెళ్తూ ఉండగా పొలాలు అన్నీ కూడా తగులుతాయి. ఇంకా మేము జస్ట్ ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుండగా మనకి పొలాలు అన్నీ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఎంత పచ్చగా పొలాలు ఉన్నాయో అసలు భలే. అయితే ఈవినింగ్ టైం అయ్యింది కాబట్టి మేము ఆల్మోస్ట్ దిగి వెళ్తుండేటప్పటికి 4-4:30 అయ్యిందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం మంచు
అది స్టార్ట్ అవుతూ ఉంటది కదా! చలి స్టార్ట్ అవుతూ ఉంటది. సో, వింటర్ టైమ్‌లో మేము ఎక్కువ వస్తాము ఇక్కడికి. అయితే భలే అనిపిస్తది. అత్తయ్య వాళ్ళ ఇల్లు విలేజ్ కాబట్టి లోపలికి వెళ్తున్నప్పుడు అది భలే ఉంటదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఆవులింటికి వెళ్ళిపోయే గేదెలు, ఆవులు, గొర్రెలు ఇంకా ఇవన్నీ ఇంట్లికి వెళ్ళిపోయే టైం మాట అది. అందుకని మేము ఆ టైంలో వచ్చినప్పుడు మీకు ఆవులవి కనిపించాయి. సో, ఇక్కడైతే చూసారా అసలు పొలాలవి ఎంత గ్రీనిష్‌గా ఉన్నాయో అసలు భలే అనిపిస్తది నాకు. ఈ టైంలో మేము వింటర్ టైంలో వస్తాం కాబట్టి, అది ఈవినింగ్ టైంలో వస్తాం కాబట్టి, నాకు ఇవన్నీ భలే అనిపిస్తదసలు వెళ్తున్నప్పుడు. అసలు ఏంటి పచ్చిమిర్చి, మిర్చి పొలాలు ఇవన్నీని దూది అవన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ పొలాలే ఉంటాయి. సో, ఇక్కడ చూడండి ఇది చెరువు. ఇది వర్షాకాలంలో అది ఏమవుతదంటే, సో, మనం ఇక్కడ గట్టు మీద వెళ్తున్నాం కదా! వాటర్ అంతా నిండిపోయి ఆ గట్టు మీద నుంచి వచ్చేస్తా ఉంటదంట వర్షాకాలంలో అయితే. సో, ఇప్పుడు చలికాలం కాబట్టి వాటర్‌ది ఏం ఎక్కువ లేదు. సో, చేసాము. సో, అయితే దాటేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నామాట మేము. ఇవన్నీ కూడా బావున్నాయి కదా! అని నేనైతే షూట్ చేశానన్నమాట. ఇంకా మీరు చూస్తా ఉండండి.